చిన్న మావయ్య గారు, ఏంటి గోపి? నాదొక సందేహం. ఏంటో అడుగు గోపి. మా లక్ష్మికి మధుసూదన్కి పెళ్ళై ఎన్ని రోజులైనా ఫస్ట్ నైట్ ఎందుకు జరిపించలేదు? మధుసూదన్ వాలకం చూస్తుంటే ఇప్పుడు కూడా ఈ ఫస్ట్ నైట్ ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే మా లక్ష్మి మధుసూదన్లు అంత మంచిగా లేరేమో అనిపిస్తోంది చిన్న మావయ్య. అదేం లేదు గోపి, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కాకపోతే ఇద్దరూ కాలేజ్కి వెళ్తున్నారు కదా, అందుకే ఇప్పుడెందుకు ఇలాంటివన్నీ అని అన్నాడు. అంతే తప్ప వేరే కారణాలేం లేవు. అయినా ఇప్పుడు మావయ్య గారు వాళ్ళకి ఈ కార్యక్రమం జరిపించేస్తున్నారు కదా, ఇంకా అలాంటి సందేహాలేవీ పెట్టుకోవద్దు. అత్తయ్య, ఫస్ట్ నైట్ ఆపడానికి ఏదో ఒక ఐడియా చెప్పండి ప్లీజ్. రే, వద్దు అని సైగలు చేస్తున్నా నాకిష్టమైన వంట అని ఉన్నదంతా నువ్వే మెక్కేశావు కదా. ఇప్పుడు ఐడియా కావాలి చెప్పు అని నన్ను అడిగితే మేమేం చేయగలంరా? అన్నయ్య, అసలు నువ్వు ఇంటికి రాకుండా ఉండాల్సింది. ఆ లక్ష్మి పెళ్లి ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయగానే భయపడిపోయి వచ్చేసావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇదంతా నీ మిస్టేకే అన్నయ్య. ఏహే, ఆపుతారా? జరగాల్సిన దాని గురించి ఆలోచించకుండా జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు? రే తమ్ముడు, ఆ రూమ్లోకి వెళ్ళాక ఏం జరగాలన్నది నీ చేతుల్లోనే ఉంది. నువ్వేది డిసైడ్ అయితే అదే అవుతుంది. ఆ అమ్మాయిని నేను తలుచుకుంటేనే నా ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాను. మగాడివి నువ్వు తలుచుకుంటే ఆపలేవా? నేనొక మగాణ్ణే చేతులు ముడుచుకొని ఓ మూలన పడుకునేలా చేశాను. ఒక ఆడదాన్ని కంట్రోల్లో పెట్టుకోలేవా? అక్క, ఆ ఎర్ర బస్సు గురించి నీకు సరిగ్గా తెలీదు. అది చాలా డేంజర్. మధుబాబు గురించి మీరేం ఆందోళన పడకండి అమ్మగారు. మధుబాబుకి ఎట్టా చెప్తే అర్థమవుతుందో, ఏం చేస్తే మధుబాబు మనసు మారతాదో నాకు బాగా తెలుసు. నీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా లక్ష్మి? అన్ని రకాలుగా చూసే కదా నిన్ను మా మధుసూదన్కిచ్చి పెళ్లి చేశాం. ఇక్కడే ఉండు. ప్లీజ్ అత్తయ్య, ఆ ఎర్ర బస్సుని తక్కువ అంచనా వేయడానికి లేదు. నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు అత్తయ్య. హైమావతి, చెప్పండి అత్తయ్య గారు. గ్లాస్తో పాలు తీసుకొని రామ్మా. అలాగే అత్తయ్య. ఐడియా. ఈ ఫస్ట్ నైట్ జరగకుండా ఉండాలి అంటే మీరిద్దరూ ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ ఎర్ర బస్సు పక్కనుండగా ప్రశాంతంగా నిద్ర ఎలా వస్తుంది అత్తయ్య? అదే చెప్తున్నాను విను మ్యాడీ. ఆ లక్ష్మి తీసుకొచ్చిన పాల గ్లాస్లో టాబ్లెట్స్ కలిపేద్దాం. అప్పుడు ఆ మిల్క్ తాగగానే ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. ఇప్పటికిప్పుడు టాబ్లెట్స్ ఎవరు తెస్తారత్తయ్య? యూ డోంట్ వరీ, టాబ్లెట్స్ నా దగ్గరున్నాయి. టాబ్లెట్స్ నీ దగ్గర ఎందుకున్నాయి అత్తయ్య? అదా, నా గతం గుర్తొచ్చిన ప్రతిసారి నాకు నిద్ర పట్టాలంటే నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ టాబ్లెట్సే. ఉండండి, నేను వెళ్ళి ఆ పని చూసొస్తాను. అమ్మా హైమావతి, మావయ్య గారు, ఆ పనులన్నీ నువ్వు చేయించు. అలాగే నాన్నగారు. పిల్లలు తయారవుతున్నారా? అవుతున్నారు మావయ్య గారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయమ్మా? సుకన్య వాళ్ళు చేస్తున్నారు, అయిపోతున్నాయి మావయ్య గారు. సరే, ముహూర్తానికి సమయం అవుతోంది. త్వరగా కార్యక్రమం చూడండి. అలాగే మావయ్య గారు. నువ్వురా.
చెప్పింది గుర్తుందిగా, వాణ్ణి నువ్వే మార్చుకోవాలి. ఇదిగోండి అత్తయ్య. నాకిస్తావేంటి హైమవతి? నీ కోడలికి నీ చేత్తో నువ్వే ఇవ్వు. పదమ్మా వెళ్దాం. హే సక్సెస్! మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు మేడం. తాతయ్య పిలుస్తున్నారు, రా వెళ్దాం. మేడం మేడం ఒక్క నిమిషం. లోపల ఏదైనా తేడా జరిగితే నాకు మెసేజ్ చేయి, సరేనా? బయట మేము ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం. సరే అక్క. పద. వాళ్ళు వచ్చేసారు, త్వరగా రండి రండి. గోపి త్వరగా రా. అయ్యో, అయ్యో, శుభమా అంటూ తీసుకెళ్లాల్సిన పాలు ఇలా నేలపల అయిపోయాయి. ఇది శుభశకునం కాదేమో. మీరంతా ఒకసారి ఆలోచించండి. ఎందుకైనా మంచిది, ఇంకో మంచి ముహూర్తం చూసి జరిపిస్తే బెటర్ అనిపిస్తుంది. పాల గ్లాస్ కింద పడిపోవడానికి కారణం నేను. దానికి ముహూర్తానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు అనవసరమైన భయాలేం పెట్టుకోకండి. వాళ్ళిద్దరి పెళ్లికి ముందు ఇంతకంటే పెద్ద పెద్ద ఘోరాలు జరిగాయి, కానీ వీళ్ళ పెళ్లి మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఈ కార్యం కూడా అలాగే జరిగిపోతుంది. చాలా బాగా చెప్పావు గోపి. అమ్మా హైమావతి, వెళ్ళి వేరే గ్లాస్లో పాలు తీసుకురామా. అలాగే మావయ్య గారు.